హలో అందరికీ వెల్కమ్ టు మై వెరీ ఫస్ట్ యూట్యూబ్ బ్లాగ్. ఈరోజు సూపర్ స్పెషల్ అనమాట. ఎందుకంటే ఇది మా ప్రీ బర్త్డే ప్యాంపరింగ్ డే. మా అంటే నాది, నా హస్బెండ్ది ఈ మంత్లో 4 days గ్యాప్తోనే బర్త్డే ఉంది. సో అందుకని నేను మాత్రమే ప్యాంపరింగ్కి వస్తా అనుకున్నా, కానీ నా హస్బెండ్ కూడా టీషర్ట్ వేసుకొని రెడీ అయిపోయాడు. సో సెలూన్లో ఎంటర్ అయ్యాక ఆ క్రౌడ్ చూసి ఎంత షాక్ అయ్యానంటే, వాళ్ళ కాళ్ళు చేతులు కడుక్కోవడం బద్ధకం అయ్యి అందరూ ఒకరికి సోప్ చేయమని, ఒకరికి స్క్రబ్ చేయమని వాళ్ళ కాళ్ళు చేతులు ఇచ్చేసి వీళ్ళు హ్యాపీగా వాళ్ళ మసాజ్ చైర్లో రిలాక్స్ అవుతున్నారు. ఇది ఎలా ఉందంటే ఒక మినీ ఇండియా ప్లస్ మినీ అమెరికా లాగా చాలా బిజీ ఉంది. నేనైతే సింపుల్ పెడిక్యూర్ సెలెక్ట్ చేసుకున్నా, ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కామ్గా స్టార్ట్ చేశాను. కానీ నా హస్బెండ్ మాత్రం రెగ్యులర్ కాబట్టి ఫుల్ ప్యాకేజ్ తీసుకున్నారు. అందులో మ్యానిక్యూర్, పెడిక్యూర్, డీలక్స్, అల్ట్రా డీలక్స్ అని ఏమేమో ఉన్నాయి. అవన్నీ నాకు కూడా తెలీదు. అది విని చేసే ఆమె కూడా షాక్ అయ్యి, మీరు రెగ్యులరా అని అడిగింది. ఆయన ఏదో CEO లాగా బిహేవ్ చేశాడు దాంట్లో. సో నేనైతే నా చైర్లో కూర్చొని రిలాక్స్ అవ్వడానికి ట్రై చేశాను. ఇందులో ఫన్నీయెస్ట్ పార్ట్ ఏంటంటే, నా హస్బెండ్ చాలా రిలాక్స్ అయ్యాడు. ఎంత రిలాక్స్ అయ్యాడంటే ఆయన నిద్ర కూడా వచ్చింది, అంత హాయిగా అనిపించింది ఆయనకి. ఇందులో ఫన్నీయెస్ట్ పార్ట్ ఏంటంటే, నా హస్బెండ్ ఫీట్ చూసారా మీరు అసలు? అది చూసి ఎంత ఫేర్గా ఉన్నాయి ఆయన ఫీట్. అక్కడికి ఏదో ఆయన ఫీట్కి ఫిల్టర్ వేసినట్టు, నాది ఫిల్టర్ ఆఫ్ చేసినట్టుంది. ఎంతైనా మన స్కిన్ టోన్ వేరు, వాళ్ళ స్కిన్ టోన్ వేరులే. నేను రిలాక్స్ అవుతుంటే నాకు సడన్గా ఒక ఐడియా వచ్చింది. నేను నెక్స్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు మా మమ్మీని కూడా తీసుకెళ్తే మంచిగా వాళ్ళు క్లీన్ చేస్తే మా మమ్మీ కూడా చాలా బాగా రిలాక్స్ అవుద్దని నాకు ఐడియా వచ్చింది. సో నేను ఖచ్చితంగా తీసుకెళ్తాను ఇండియా వెళ్తే. నేను రిలాక్స్ అవుతుంటే నా హస్బెండ్ చిన్నపిల్లల్లాగా ఆడుకుంటున్నాడు దాంట్లో, ఆ జెల్లీలో ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళు కూడా పిల్లోడు బాగా ఎంజాయ్మెంట్ ఫీల్ అవుతున్నాడని వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు. ఆయన మొత్తం ఎంటర్టైన్మెంట్ మోడ్లో ఉన్నాడు. వాళ్ళు మన లెగ్ని ఎలా క్లీన్ చేశారంటే, అదేదో గిన్నెలు తోమే బ్రష్ పట్టుకొని దాంతో క్లీన్ చేస్తున్నారు. చూడండి, బాగా రుద్దుతుంది ఆ బ్రష్తో, అదేదో గిన్నెలు తోమినట్టు. ఇదే కాదు, ఇంతకుముందు క్యారెట్ గ్రేట్ చేసే టూల్ అన్నమాట. దాంతో బాగా గ్రేట్ చేసింది, డెడ్ స్కిన్ అంతా వచ్చేలాగా. ఇప్పుడు ఒక హాట్ టవల్ వేసింది, చాలా రిలాక్సింగ్ ఉంది అదైతే. దీని తర్వాత ఆయనది మ్యానిక్యూర్ సెషన్ అన్నమాట. ఆ మ్యానిక్యూర్లో ఆయన ఫింగర్స్, నెయిల్స్ ఎంత షైన్ అవుతున్నావు అంటే, ఇది ఫిల్టర్కి ప్రీమియం వర్జన్ లాగా ఉంది. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు, రిలాక్సింగ్ ఫీల్ అయ్యాడు. ఇంకా ఎవ్రీ వీక్ ఒకసారి వస్తే ఎంత బాగుంటుందో అంటున్నాడు, ఆయన లెగ్స్, హ్యాండ్స్ క్లీన్ చేయించుకోవడానికి. సో మా పెడిక్యూర్ సెషన్ చాలా కామ్గా, సాటిస్ఫైయింగ్గా జరిగింది. చాలా స్మూత్ అండ్ వార్మ్గా ఉంది. బర్త్డే కోసం ఇది ఒక పర్ఫెక్ట్ మూడ్. నేను ఆల్రెడీ ప్రిన్సెస్ ఫీల్లో ఉన్నా. ఆయన కూడా రెడీ టు లీవ్ అంటే, లేదు నాకు ఫుల్ బాడీ మసాజ్ కావాలన్నాడు. ఇప్పుడు దానికంత టైం లేదని చెప్పి నేను చెప్పుకున్నా. బట్ ఓవరాల్గా ఇది మా ప్రీ బర్త్డే ప్యాంపరింగ్. చాలా ఫన్ ఉండే, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం కొత్తగా ఉన్న, రిలాక్సింగ్ అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో మీ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.